హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పండగలంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఫస్ట్ ప్రసాదాలే. అందులో మెయిన్గా గుర్తొచ్చేది సేమియా పాయసం. సింపుల్గా అయిపోతుంది కాబట్టి. కానీ చాలా మందికి సేమియా పాయసం చేసిన తర్వాత ఒక గంట 2 గంటల కల్లా మొత్తం అంతా గట్టి పడిపోయి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఎలా చేసుకోవాలనేది చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చేసినప్పుడు సేమియా పాయసం ఎలా ఉందో ఈవినింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుందండి. సో అలా గట్టిపడిపోకుండా పాయసం బెల్లంతో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే కొన్ని బాదం పప్పులు కూడా వేసుకొని బాదం పప్పుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాదం పప్పులు కాసేపటికి లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు వేసిన తర్వాత చాలా తొందరగా మాడిపోతాయి అన్నమాట. సో జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే జీడిపప్పులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఉంటే కనుక ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నా దగ్గర అయితే ఎండు ద్రాక్ష లేక వేసుకోలేదన్నమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి ఏదైనా కప్పు నిండుగా సేమియా వేసుకోండి. సేమియా వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా మరిన్ని వేసుకోకూడదండి. ఎక్కువ సేమియా వేసుకున్నారంటే ఆ సేమియా మొత్తం మనం వేసుకునే నీళ్లు కానీ పాలు కానీ పీల్చేసుకొని గట్టిగా అయిపోతాయి అన్నమాట. కొద్దిగా సేమియా వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొద్దిగా లిక్విడ్గా అలాగే ఉంటుంది అనమాట. ఇలా సేమియానైతే కొద్దిగా నెయ్యి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే కొన్ని సేమియాలు అయితే ఆల్రెడీ రోస్టెడ్ చేసి ఉంటాయి అనమాట. వాటిని అయితే లైట్గా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న సేమియా ప్లెయిన్ సేమియా కాబట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నా. అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకొని ఉంటామో అదే కప్పుతో 3 కప్పుల వేడి వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళే వేసుకోవాలని ఏం లేదు, కావాలంటే చల్ల నీళ్ళు కూడా వేసుకోవచ్చు. కాకపోతే వేడి నీళ్ళు వేసుకున్నామంటే సేమియా తొందరగా ఉడికిపోతుంది. ఇలా మనం నీళ్లు వేయంగానే ఉడకడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత సైడ్ అంచులకుండే సేమియా మొత్తాన్ని గరిటతో ఒకసారి మొత్తం అంతా నీళ్ళల్లోకి వేసేసుకొని సేమియాని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే సేమియా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. సేమియా ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం సేమియాని ఇలా చేత్తో నలిపి చూసారంటే సేమియా అనేది ఈజీగా బ్రేక్ అయిపోవాలి, ఇంకా మెత్తగా అయిపోవాలన్నమాట. అలా ఉడికింటే కనుక ఇప్పుడు అందులోకి స్వీట్నెస్ తగినంత బెల్లం అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక కప్పు మీద ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రాగా బెల్లం అయితే వేసుకున్నానండి. ఒకవేళ స్వీట్ బాగా తినాలనుకునే వాళ్ళైతే కనుక 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అయితే స్వీట్నెస్ కరెక్ట్గా మైల్డ్గా సరిపోయిందనమాట. స్వీట్ తక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంత వేసుకోండి. ఒకవేళ ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇలా బెల్లం పొడి వేసుకున్న తర్వాత బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. ఇలా మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని ఒక్క ఉడకనిచ్చి స్టవ్ను ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చల్లారిపోయిన తర్వాత పాలు ఎప్పుడు వేసుకోవాలనేది చెప్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఆఫ్ చేసేసి మొత్తం అంతా మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వండి. నేనైతే ఒక అరగంట పాటు పక్కన పెట్టేసిన. మొత్తం అంతా చల్లారిపోయి సేమియా కూడా అంతా దగ్గరకు వచ్చేసింది చూడండి. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అందులోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అన్నీ వేసుకోకుండా కొన్ని మిగిల్చుకొని మిగిలినవి ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు అందులోకి కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 లీటర్ వరకు పాలైతే వేసుకున్నానండి. ఇలా పాలని ఆఖరిలో వేసుకోవడం వల్ల బెల్లం విరిగిపోదు, ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా పాయసం గట్టి పడిపోకుండా ఉంటుందన్నమాట. అంతేనండి, సింపుల్గా ఇలా చేసుకున్నారంటే బెల్లంతో చేసుకున్నా కూడా పాయసం విరిగిపోకుండా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పాయసాన్ని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాం కదా, వాటిని గార్నిషింగ్గా చేసుకున్నామంటే చూడడానికి బాగుంటుంది. ఇంకా తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా బెల్లంతో పాయసం చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.